అండ్ అబౌట్ రాజేంద్ర ప్రసాద్ గారు, మీకు రాజేంద్ర ప్రసాద్ గారికి మధ్య ఎలా ఉంటుంది రిలేషన్? నేను అదే చెప్తున్నా, చాలామంది రైవల్స్ అంటే ఎనిమీస్ అనుకుంటారు. రైవల్స్కి ఎనిమీస్కి మధ్యన నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ నేను ఎప్పుడు చెప్తుంటాడు, మీ ఇద్దరు ట్విన్స్ లాగా, మీ కవల పిల్లలాగా ఇండస్ట్రీలో అని. ఒకటే ట్రాక్లో వచ్చాం, దాదాపు ఒకటే టైంలో వచ్చాం. నాకంటే కొంచెం వయసులో పెద్దవాడు. ఒకటే ట్రాక్లో నడిచింది, ఇద్దరం పోటాపోటీ చేసాం. అలాంటి జరిగినప్పుడు ఆ మూడ్లో ఇంకొంచెం యంగ్ ఏజ్లో కొన్ని ఫ్లాష్ పాయింట్స్ వస్తాయి. ఫ్లాష్ పాయింట్స్ మాకు కూడా వచ్చాయి, నేను కాదంట్లా. కొంత స్టేట్మెంట్స్ కూడా ఇచ్చుకున్నాం, అవి పెద్ద ఇష్యూ కాదు. కొంత పక్కన వాళ్ళు కూడా అంటించేవాళ్ళు ఉంటారు. అప్పట్లో ఇంత పరిపక్వత ఉన్నది కాబట్టి కొంచెం అంటించుకోబడతాం. ఇట్లా జరిగినాయి తప్ప రాజేంద్ర ప్రసాద్ నాకు బాగా గుర్తు ఏంటంటే, రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ కార్ కొన్నప్పుడు ఫియట్, అప్పట్లో ఏసీ ఫియట్, పెద్ద లగ్జరీ కార్ ఆ టైంలో. నన్ను ఫస్ట్ రైడ్ తీసుకెళ్ళి ఫస్ట్ నాకు పార్టీ ఇప్పించి, డిన్నర్ ఇప్పించి, మీ ఇద్దరం ఫస్ట్ రైడ్. అంటే అంత కనెక్టివిటీ ఫస్ట్ నుంచి, పర్సనల్ ర్యాపోర్ట్ మా ఇద్దరు కూడా. ఎన్నో సినిమాలు మేము ఫస్ట్ యమదూతలు సినిమా చేసాం, రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ చేశాను, నేను ఒక హీరో చేశాను. సో ఆ కనెక్టివిటీ థ్రూఅవుట్ నాకు కంటిన్యూ అయింది. ఈ ఫ్లాష్ పాయింట్స్ అనేది జనరల్గా ఒకటే దీంట్లో ఉన్నప్పుడు వస్తుంది. నేను ఎప్పుడు అదే చెప్తాను, ఎంజీఆర్ కరుణానిధి గారు వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, వీళ్ళిద్దరు రైవలరీ గురించి మనం మాట్లాడుకోవాలి ఒక్క సెకండ్. ఓకే, వీళ్ళిద్దరూ భయంకరమైన రైవల్స్. ఎందుకంటే ఒకటే ఐడియాలజీలో ఇద్దరు లీడర్స్. అసలు పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టు పబ్లిక్ అనిపిస్తుంటుంది. కానీ ఎంజీఆర్ గారు చనిపోయినప్పుడు కరుణానిధి ఏడ్చినంత ఎవరు ఎడమల. నా మిత్రుడు నేను కోల్పోయాను అని అద్దాలు కూడా పగిలిపోయాయి, అలా ఏడ్చాడు. అది ఎందుకంటే ప్రొఫెషనల్ రైవలరీ ఉంటుంది, పర్సనల్ ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది. అది మా ఇద్దరి మధ్యన ఎప్పుడూ ఉంది, ఉంటుంది కూడా. తర్వాత మళ్ళీ మా ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి అది ఫ్లాష్ అయింది, బికాస్ డిఫరెంట్ ప్యానల్స్ నుంచి వచ్చాం కాబట్టి. కానీ మళ్ళీ ప్రూఫ్ ఏంటంటే, నేను అదే చెప్పాను, ది మోస్ట్ బెస్ట్ ఆఫ్ రైవల్స్ అని పెట్టాను ట్విట్టర్లోని, రైవల్స్ విత్ మీనింగ్, రైవలరీ విత్ మీనింగ్ అని. సో మళ్ళీ మేమందరం కలిసి ఒక ప్యానల్గా తయారై, మేమందరం కలిసి, నన్ను వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఉండమన్నాడు గెలిచిన తర్వాత, నేను జాయింట్ సెక్రటరీగా. మరి ఏం చేసినా అద్భుతంగా చేస్తాడు అని ప్రతి మీటింగ్లో చెప్తాడు. నేను కూడా అతను బ్రాడ్ మైండ్ యాక్సెప్ట్ చేసి మేమిద్దరం కలిసి ఎవరైనా ఒక అద్భుతమైన సర్వే చేసాం ఇప్పుడు పేద కళాకారుల మీద. దాని అన్నీ ఇప్పుడు ఉపయోగపడుతుంది, పేద కళాకారులు, నీడీ ఆర్టిస్ట్. సో ఈ రకంగా మా లైఫ్, మా ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది. రైవలరీ అనేది కేవలం ఆ సినిమాలో ఆ పర్ఫార్మెన్స్ వరకే మా రైవలరీ. టుడే వీఆర్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్షిప్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సుధా గారికి ఏజ్ అయిపోయింది, యంగ్ ప్రెసిడెంట్ కావాలని వాళ్ళు అన్నారు. ఓకే, సో మా ప్రెసిడెంట్కి మా ఇదే కాబట్టి ఒక మాట నేను విసిరాను. నేనే దాన్ని ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ బ్యాక్.